హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవే డైలీ డైరీస్. కొత్తగా ఉన్న వీడియో చూస్తున్నారా? అయితే నా ఛానల్లోకి వెళ్ళి నా మిగిలిన వీడియోస్ అంటే నేను డైలీ బ్లాగ్స్, డైలీ రొటీన్స్, ఇంకా మోటివేషన్, క్లీనింగ్ బ్లాగ్స్ ఇవన్నీ తీస్తూ ఉంటాను. ట్రావెల్ బ్లాగ్స్ ఇవన్నీ అన్నమాట. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. గంట సింబల్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. ఎవరికైనా నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట. ట్యూస్డే రోజు పొద్దున్నే క్లీనింగ్ అంతా, మాప్ అంతా కంప్లీట్ అయిపోయాక పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు వచ్చేసి కాకరకాయ గుత్తు ఫ్రై అనేది ఎలా చేసుకోవాలనేది మీకైతే షేర్ చేస్తున్నాను. అస్సలు చేదు అనేది ఉండదన్నమాట. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా పాప కూడా తింటుందన్నమాట. మా పాప కూడా తింటుందంటే ఆలోచించండి, అస్సలు చేదు అనేది రాకుండా చేస్తానన్నమాట. ముందుగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి. కాకరకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి కదా. ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఇలాగా సిమ్లో పెట్టుకొని మనం చూసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను పైన అది కూడా ఏమి చెక్కనమాట. ఇంకా మసాలా అనేది నేను ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానని చెప్పాను కదండి ఒక వీడియోలో. ఒకవేళ మీకు మసాలా ఎలా కలుపుకుంటానో వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇంకా ఆ మసాలా అంతా దాంట్లోకి అయితే స్టఫ్ చేసేసి మళ్ళీ ఒకసారి ఆయిల్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే. మనం స్లిట్ చేసుకొని కట్ చేసుకొని వేపుకుంటాం కదా, ఆయిల్ కూడా లోపలికి వెళ్ళి లోపల కూడా మంచిగా మగ్గుతుంది. ఇంకా ఈ విధంగా మగ్గ పెట్టుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి రైస్లో వేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. అస్సలు చేదు ఉండదు. కారం కూడా లైట్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చితే. అయితే ఇవాళ లంచ్లోకి వచ్చేసి నేనైతే పప్పు, బీరకాయ, దానికి మంచిగా నేనైతే కాకరకాయ ఫ్రై అయితే చేసుకున్నానండి. ఇదే విధంగా మనం చిన్నగా రౌండ్ కింద కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా పాప బొమ్మలన్నీ ఒకసారి చూపిస్తానని చెప్పాను కదండి, అవైతే ఇవన్నమాట. తన బొమ్మలన్నీ నేనైతే స్టోర్ చేసుకోవడానికి ఇలాంటిది ఒకటి, అంటే దోబీ పెట్టుకుంటాం కదండి బట్టలు, అలాంటి దాంట్లోనేమో సాఫ్ట్ టాయ్స్ ఇలాగ డ్రాస్ ఉన్నాయి కదా. ఇది వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేసిందండి. ఎవరికైనా లింక్ కావాలంటే చెప్పండి, డిస్క్రిప్షన్లో పెడతాను. దీనికి వచ్చేసి 6 డ్రాస్ ఉన్నాయండి. ఫస్ట్ డ్రాలో వచ్చేసి తన స్టేషనరీ అనమాట, అంటే పెన్స్, పెన్సిల్స్, ఇంకా పెయింటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా అదనమాట. సెకండ్ డ్రా వచ్చేసి తనకి ఎక్స్ట్రా ఏమైనా ల్యాప్టాప్, గన్స్ ఇలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ దీంట్లో అయితే చూసారా. చిన్న స్కూటీ ఎంత బాగుందో దీంట్లో అయితే పెట్టాను అనమాట. నేనే సర్దుకున్నాను, ఆమెకి ఇంకా రాదు కదా, నేర్పిస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకా ఆవిడ సర్దడం అయితే నేను చూపిస్తానండి. థర్డ్ దాంట్లోకి వచ్చేసి తన వంట సామాన్లు అనమాట. ఇంకా ఫోర్త్ దాంట్లో వచ్చేసి కొంచెం ఇలాగా పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదా అవన్నమాట. ఇంకా ఫిఫ్త్ దాంట్లోకి వచ్చేసి నార్మల్ థింగ్స్, ఇవైతే ఫ్లాష్ కార్డ్స్, ఇంకా ఏబిసిడీలు, ఇంక ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే దీంట్లో స్టోర్ చేసుకున్నాను. ఈ విధంగా మనం స్టోర్ చేసుకుంటే వాళ్ళకి ఎప్పుడు ఏది తీసుకొని ఆడుకోవాలనిపిస్తే అదైతే తీసుకొని ఆడుకుంటారు. మా ఇంటి పక్కన పాప అయితే స్కూల్లో అయిపోయాక సాయంత్రం అయితే వచ్చి హోంవర్క్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాక ఆడుకుంటారనమాట ఇద్దరు. ఇవన్నీ వచ్చేసి మా పాప బొమ్మలు, ఇంకా తనకు సంబంధించిన స్టేషనరీ అనమాట. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్. బాయ్.